ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరమును సమాధానము కలిగినటువంటి గొప్ప దేవ, మీకు వందనములు స్తోత్రములు ప్రభు. నన్ను ప్రేమించి రక్షించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. జీవగ్రంథంలో మీరు పక్షుల గురించి, జంతువుల గురించి, మనుషుల గురించి ఎంత పట్టింపు కలిగి ఉన్నారో అది గ్రహించలేక అంధత్వంలో ఉన్నటువంటి నన్ను మీరు కనికరించినారు. మిమ్మల్ని స్తుతించడం ద్వారా మీరు హర్షించాలని ఇష్టపడ్డారు. అందును బట్టి మీ ప్రియకుమారుడు, నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకు పంపించారు. ప్రభుల వారు మీకు లోబడి తన మరణానికి సమ్మతించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. తాను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా మీ యొక్క ప్రేమను వెల్లడి చేసినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. దయగల తండ్రి, నేనే పాటి వాడను ప్రభు. ప్రతి క్షణము కూడా మీ అడుగుజాడలు నడవాలని మీ యందు భయభక్తి కలిగి మీ వైపు చూస్తూ సహజీవితాన్ని కొనసాగించాలని మీరు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. శిరస్సు నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి గాయములు, పచ్చి పుండ్లు స్వస్థపరిచేదాని కొరకు మీ ప్రియకుమారుడు కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంత దౌర్భాగ్య స్థితి ప్రభు. ఆకాశం విన్నది, భూమి విన్నది, ఎద్దు కామందని ఎరిగింది, గాడిద తన స్థలాన్ని గుర్తించింది. నేనైతే నా ప్రభువును గుర్తించలేని సమయంలో మీరు శాంతవంతుడవై, ప్రేమ గలవాడవై క్షమించి మీ మార్గంలో ప్రవేశించిన భాగ్యం అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. దయగల తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధ స్థలము నుండి మీరు హర్షించేదానికి ఏ రీతిగా స్తుతించాలో నేర్పించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. మీరు అక్కడ పర్యంతము మిమ్మల్ని స్తుతిస్తూ జీవించాలని నాకు నేర్పించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధుల మధ్యలో మీ నామాన్ని ఉచ్చరించుటకు, గణపరచుటకు నాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఆత్మీయతే కాకుండా లోకరీత్యా కూడా అన్ని విధాలుగా మీరు సహాయం చేస్తున్న దేవుడవు, సమయానుగుణంగా మీ దక్షిణాస్థానాన్ని అందించి ఆదరిస్తున్న దేవుడవు, మీకు వందనాలు స్తోత్రాలు. ఉన్నటువంటి ప్రతి అవసరకర కొరకు మీ పాసన విజ్ఞాపన చేసినప్పుడు విని సమయానుగుణ కార్యాలు చేస్తున్న దేవుడవు, మీకు వందనాలు స్తోత్రాలు. మీకు ఏం చెల్లించగలను ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాత సంధిలో, మీ మందిర్లో, మీ బిడ్డల మధ్యలో మీ వైపు చూస్తూ మీరు స్తుతించేదానికి మీరు తరుణం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ నా స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు, నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామంలో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ భాగం ఇప్పుడు మనం ధ్యానించే భాగము మనందరికీ తెలిసిన భాగమే కదా అని ఊరుకోకుండా ప్రభు వినిపించేటువంటి స్వరాన్ని వింటూ ఒకడు ఈ స్వరం గుండా ప్రభు ఏమన్నా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడేమో ఆ గ్రహింపుతో దేవుని వాక్యం వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం అన్న కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. చిన్నపిల్లలారా,
ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించే ప్రతి వాడును నీతిమంతుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, దయగల నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. మేము ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించగలం ప్రభు? మేము ఏ రీతిగా మీ నామను మహింపరచగలం? మేము ఏ రీతిగా మీ యొక్క సౌందర్యాన్ని ఇతరులు చూపగలం? మేము ఏ రీతిగా మీ వెలుగును మా ద్వారా ప్రజ్వలం చేయగలం? దయచేసి మాతో మాట్లాడము. మేము మోసపోయే జనము, మోసపోయిన వారము, మోసపోతూ ఉన్నటువంటి వారము, కానీ మోసపోవద్దు అని తలంపు కలిగిన దేవుడవు. అందుచేత పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో ఎంతో తేటగా మీ భక్తుల ద్వారా లిఖించి ఉంచిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మేము బహు జాగ్రత్త గ్రహించి మా జీవితాల్లో ఏమైతే ఉన్నావో వాటన్నిటిని కూడా మీ రక్తంతో కడుగుట ద్వారా మేము దూరపరుచుకుంటానికి, అన్యాక్రాంతమైన జీవితానికి దూరంగా ఉండుటకు మాకు సహాయం చేయము. అదే సమయంలో లోకము, మోసపూరితమైన లోకము, అన్యాక్రాంతమైన లోకము, లోకమును పరిపాలిస్తున్న శత్రువు, విశ్వాసులు మా జీవితాల్లో నష్టం చేసేవాడు ఉన్నాడు. అయినప్పటికి కూడా మేము మోసపోకుండా ఉండాలనేది మీ ఉద్దేశము. కాబట్టి మీరు మాతో మాట్లాడినప్పుడు మేము గ్రహించుకొని, నా దేవుని యొక్క స్వరము నా మేలు కొరకు విడుదల చేయబడింది అని గ్రహించి, మీరు విడుదల చేసిన మాటల మా హృదయాలు భద్రపరుచుకొని ప్రతి క్షణము కూడా బహు జాగ్రత్తగా మీరు అక్కడ పర్యంతము జీవించుటకు మాకు సహాయం చేయాల్సిందిగా ప్రార్థించుకుంటూ, మీరే మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ తగ్గించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మొట్టమొదట యాకోబు భక్తుడు. ఈ యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు. ఈ యాకోబుకు తండ్రి అనే దేవుడు ఏమి సెలవిచ్చాడంటే 12 గోత్రముల వారు చెదిరిపోయినట్లుగా గమనిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంతో చూస్తే 12 గోత్రముల వారు చెదిరిపోయారు. కారణం ఏమిటి అంటే వాళ్ళు మోసపోతూ వచ్చారు. ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ విధమైనటువంటి మోసము ఈ లోకంలో కొనసాగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా, ఏ స్థాయిలో కూడాను మోసపోకూడదు అనే దేవుని ఉద్దేశమును తన భక్తుల ద్వారా జీవగ్రంథము లిఖించే దాని కొరకు అనుమతించాడు దేవుడు. లిఖించినటువంటి మాటలను మనం జాగ్రత్తగా విని ఏ రీతిగా ఉంటే మోసపోకుండా ఉంటాము అని గ్రహించి దేవుని స్మరిస్తూ ఘనపరుస్తూ దేవుని హర్షింపజేసే దాని కొరకు మనం జీవించాలన్నటువంటి దేవుని ఉద్దేశ్యం. కాబట్టి యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. జాగ్రత్త సుమా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా, ఎక్కడున్నప్పుడు కూడా ఈ లోకాన్ని బట్టి నువ్వు మోసపోతున్నావు. రక్షింపబడకముందు మోసపోయావు, సరే, రక్షింపబడిన తర్వాత కూడా మోసపోతున్నావేమో అని దేవుడే పట్టింపు కలిగి తన భక్తునికి ఈ తలంపిస్తూ వచ్చాడు. అయితే ఈయన ఎటువంటి వాడు అంటే శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై. కాబట్టి ఏదైతే ఈవులు అంటే బహుమానాలు మనం కలిగి ఉన్నామో భూమి మీద, రెండవది ఏవైతే వరాలు సంపాదించుకుంటూ ఉన్నామో సమయానుగుణంగా మన జీవిత విధానం కొరకు, అవన్నీ కూడా దేవుడు పరలోకంలో నుండి మనకి అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, పరసంబంధమైనవి. కాబట్టి మనుషుల ద్వారా వచ్చేవి కాదు, పరసంబంధమైన పరలోకము నుండి పరిశుద్ధమైన దేవుని హస్తాల ద్వారా మనకు వస్తూ ఉన్నాయి. చివరికి ఏమంటున్నాడు? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన జ్యోతిర్మయుడు, నిరంతరము వెలిగించే వెలుగును ప్రజ్వలింపజేసేటువంటి వాడు, ప్రకాశించేటువంటి వాడు. అట్లా ప్రకాశించేటువంటి ఈ దేవుడు పరమందు ఉండి మనకు భూమి మీద మనకు అన్ని విధాలుగా అన్ని సమయాల్లో తన హస్తం ద్వారా అందిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనుషులు అనేక మంది మోసపోతూ ఉన్నారు అని
వ్రాయబడింది. కాబట్టి దేవుని ఉద్దేశం ఏమిటంటే మనం మోసపోకూడదు. యోహాను భక్తుడు రాశాడు చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 1 యోహాను 3. చిన్నపిల్లారా, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ ప్రియ సహోదరులారా అన్నాడు, ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఎవరైతే రక్షింపబడ్డారో ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలే. తల్లిదండ్రుల జీవితాల్లో మనం గమనిస్తే చిన్న బిడ్డ పుట్టినప్పుడు చిన్న బిడ్డలాగా చూస్తారు. తను పెద్ద అయిన తర్వాత కూడా వాడే ఉందండి చిన్నవాడు అంటారు, ఈమె ఉందండి చిన్నపిల్ల అంటాడు. 20 ఏళ్ళు వచ్చినా కానీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. కాబట్టి దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఏమిటి? యోహాను భక్తుడు ఏం జ్ఞాపకం చేశాడు? మనం అందరం కూడా చిన్నపిల్లలుగానే ఉన్నాం ఆయన దృష్టిలో. కాబట్టి యోహాను భక్తుడు అక్కడ సహోదరులు అని యాకోబు రాస్తూ వచ్చాడు, ఇక్కడ యోహాను చిన్నపిల్లారని సంధిస్తూ వచ్చాడు. ఇప్పుడు చదువమ్మా, ఎవరిని చదువు చాలు. ఇందాక మోసపోకుడి అన్నాడు, ఇక్కడ మోసపరచ నీయకుడి అంటే నీకు నువ్వు మోసపోతున్నావు, ఇతరుల చేత మోసపరచబడుతున్నావు అని అర్థం. రెండవది, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించి ప్రతివాడును. కాబట్టి ఎవరైతే దేవుని చేత రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా రక్షింపబడి నీతిమంతులుగా మార్చబడ్డాడో అటువంటి నీతిమంతులు ఎవరు అంటే దేవుని యొక్క నీతిమంతులైన దేవుని యొక్క బిడ్డలు అని అర్థం. కాబట్టి నీతిమంతునట్టు నీతిని జరిగించు ప్రతివాడు. ఆ క్షణము నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షించి సమాధి చేయబడి తిరిగి లేచి నీతిమంతులుగా మార్చాడో ఆ క్షణం నుండి నీతిమంతులుగానే కొనసాగుతున్నాం. ఆ నీతిమంతులుగా కొనసాగేదాని కొరకు నీతిమంతుడైన దేవుడు తన ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇది రహస్యం. ఈ రహస్యాన్ని దేవుని దగ్గర నుంచి దాచిపెట్టి ఉంచినప్పటికీ తిరిగి చేసినప్పటికి కూడా మనుషులు ఏం చేశారమ్మా? ఇప్పుడు రండి ఆదికాండానికి. ఆదికాండ 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే వెళ్ళమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. చాలు, ఒక్క నిమిషం ఆగండి. సర్పము అది ఎంత డేంజర్ అంటే పల్లెటూరులో ఎక్కువ కనపడుతుంటాయి. పల్లెటూరులో పొలాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఈ సిటీలో కనపడవు, ఎందుకంటే సౌండ్స్కి పారిపోతాయి కాబోలు. పైగా పొలాలు చెట్లు అడవులు లేవు కాబట్టి అదేం చేస్తుంది, జనరల్గా పాము కూడా మనిషి జోలికి రాదు. దానికి హాని జరుగుతుంది అనుకున్నప్పుడే వస్తుంది. నాకు హాని జరుగుతుంది ఈ వ్యక్తి వల్ల అనుకున్నప్పుడే వస్తుంది. ఏదేమైనప్పటికి కూడా ఆ సర్పానికి మనిషి కూడా ఏం చేశాడు? విరోధం పెట్టాడు దేవుడు. కారణం ఏమిటి చెప్పండి. కారణం ఏంటి? సర్పం అంటే ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నాడు దేవుడు? ఇదివరకు రెక్కలో కాళ్ళు ఉండేవి సర్పానికి ఆరంభంలో, కానీ ఇప్పుడు ఉన్నాయండి. దేవుని యొక్క పనిష్మెంట్ అట్లా ఉంటుంది. అది గ్రహించాలి ప్రతి ఒక్కరు. మనుషులు కూడా అంతే. మనుషులు ఆయన చిత్తానుగుణంగా జీవించాడు. మనుషులను బద్ధపరుస్తూ ఉంటాడు, అయినప్పుడు కూడా బద్ధపరుస్తూ ఉంటాడు. కానీ ఆ బద్ధతలో కాబట్టి ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే ఈ సర్పం అనేటువంటి ఈ జంతువు ఏం చేసింది? ఎన్ని రోజులు ఉంది అక్కడ తెలుసా మీకు? చాలా రోజులు ఉంది. ఎక్కడుంది? చెట్టు మీద ఉంది. ఎక్కడో మూల చెట్టు మీద ఉంది అనుకుందాం కాసేపు. అప్పుడు రెక్కలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చెట్టు ఎక్కగలదో దిగ్గలదో ఎగరగలదో. ఏం చేస్తుందంటే తను అవమ్మను గమనిస్తూ ఉంది. ఎప్పటివరకు గమనించింది? మీరు బైబిల్ చదివితే అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ చదివి ధ్యానించాలి. ఎప్పటివరకు చూసి ఉంటుంది? ఎంతకాలం చూసి ఉంటుంది? ఎంతకాలం చూసిందో గ్రంథం వారు లిఖించి లేదు. కానీ ఆదాము అవ్వ దగ్గర లేకుండా దూరంగా ఉన్నంత వరకు కూడా చూస్తూనే ఉంది. మరి ఆ మహానుభావుడు ఎప్పుడు వెళ్ళాడో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ ఏదైనా తోట మాత్రం విడిచిపెట్టి వెళ్ళలే, ఉన్నాడు. తోట చాలా పెద్దది. ఆ తోట ఎటువంటిదంటే ఏదైనా తోట అనేటువంటిది సౌందర్యమైంది, సముద్రంతో నింపబడింది. కాబట్టి ఈ ఆదాము అవను ఎప్పుడైతే చేశాడో దేవుడు,
ఆ తోట నిండా కూడా అన్ని విధాల చెట్లు పెట్టాడు, అన్ని విధాలు, ఆల్ ఫ్రూట్స్. ప్రపంచంలో అమెరికాలో దొరికేటువంటి పండ్లు ఇక్కడ దొరకవు, ఇక్కడ దొరికే పండ్లు అక్కడ దొరకవు. జామకాయలు దొరకవు అక్కడ ఉన్నటువంటి కివీ ఫ్రూట్ ఇక్కడ దొరకదు, ఈ మధ్య దొరుకుతుంది. అంటే అర్థం ఏమిటి? సర్వప్రపంచంలో ఉన్న ప్రజలకు వారికి అవసరమైనటువంటి విధానంలో పళ్ళ చెట్లు పండిస్తూ వచ్చాడు. ఆ పళ్ళు చెట్లన్నీ కూడా ఏదైనా ఉన్నాయి. కాబట్టి ఏదైనా తోటలో ఇది లేదు అనే ప్రసక్తే లేదు. అంత ప్రేమించాడు దేవుడు ఆదమవ్వని. ప్రేమించి వారికి అన్ని సమృద్ధులు ఏర్పాటు చేసి శుభ్రంగా తినండియా, శుభ్రంగా ఉండండి అని దేవుడు ఏర్పాటు చేస్తే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? ఇప్పుడు చదవమ్మా, ఇది నిజమా? ఆ సర్పం ఏం చేసింది? చూస్తూ వచ్చింది. చూస్తూ వచ్చి ఎప్పుడైతే ఆదాము, ఒకవేళ ఆదాము వేరే చెట్టు దగ్గరికి వెళ్ళాడేమో, లేకపోతే తోట పెద్దది కాబట్టి ఆ మూలకి వెళ్ళాడేమో మనకు తెలియదు. కానీ ఆదాము అవ్వ దగ్గర లేనప్పుడు గమనించింది ఆమె. అప్పుడు వచ్చింది. ఎందుకని అట్లా వచ్చింది చెప్పండి? ఏమయ్యా సురేష్, ఎందుకు వచ్చింది? ఆయన లేనప్పుడు ఎందుకు వచ్చింది? ప్రతి స్థలంలో కూడా ఇద్దరు ముగ్గురు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ముగ్గురు ఉంటే ఏమవుతుందంటే ఒక మనిషి మోసపోయేదానికి అవకాశం ఉండదు, రెండో మనిషి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఇద్దరు ముగ్గురున్న చోటకే యేసు ప్రభు మధ్యలో ఉంటానని చెప్తున్నాడు. ఇద్దరు ముగ్గురున్న చోటే ఉంటానంటున్నాడు. ఈ ఇద్దరిని పెట్టాడు ఇక్కడ తోటలో. ఇద్దరిలో వేరుగా ఉన్నారు. ఇప్పుడు ఆ వేరుగుంట బాలనే సాతాను ఏం చేశాడు? అవకాశం తీసుకున్నాడు. కాబట్టి ఆదాము లేనప్పుడు వచ్చి ఇది నిజమా అనగా ఏం చేసిందామె? చదవండి తొందరగా. మంచిదియు అందమైనది వివేకము రమ్యమైనది. ఒక్క నిమిషం అప్పమా. ఈ మూడు సందర్భాలు కూడా దేవుని యొక్క మాట కంటే ఓవర్టేక్ చేసినాయి. అవి దేవుడు ఏమన్నాడు? అది ముట్టొద్దు అన్నాడు. అది ఎక్కువ, ఈ మూడు ఎక్కువ ఏమా? కాబట్టి ఈ స్త్రీకి ఈ మూడు ఎక్కువ కనపడి దేవుని స్వరాన్ని పక్కన పెట్టింది కాసేపు. ఈ మూడు మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, తెలియని మనిషి కదా వచ్చినామే. సర్పంతో పరిచయం లేదు కదా, ఇంకి ఉందా? లేదు. లేనప్పుడు పరిచయమైన వ్యక్తి వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి? మీరైనా సరే గుర్తుపెట్టుకోండి. పురుషుడు లేని సమయంలో కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, తెలియనటువంటి వారు ఎవరు వచ్చినప్పుడు కూడా, స్త్రీ కానీ పురుషులు కానీ, డోంట్ అలౌ దెమ్. ఇంట్లోకి అలౌ చేయకూడదు. ఒకళ్ళంతా అర్జెంట్ పని మీద వస్తే వెయిట్ చేయండి, ఫోన్ చేసి పిలిపిస్తాను అని పిలిపించి ఇద్దరు కూర్చొని డిసైడ్ చేయాలి. అది జరగలేదు కాబట్టి నష్టం జరిగింది. ఇక్కడ సర్వ ప్రపంచం నష్టం జరిగింది. కాబట్టి ఏం చేయవలసింది? క్రొత్త మనిషి వచ్చింది. క్రొత్త మనిషి వచ్చినప్పుడు ఆ మాట వినకూడదు. పోనీ వినింది మొత్తం సీక్రెట్ అంతా చెప్పేసింది. దేవుడు ఏం చెప్పాడు చెప్పేసింది. ఎందుకు? మంచిగా కనపడింది, వివేకంగా కనపడింది, సౌందర్యంగా కనపడింది, ఉన్నతమైన స్థితి కనపడింది. ఎంత దౌర్భాగ్యం కదండి! దేవుడు ఎంత దుఃఖించి ఉంటాడు? దుఃఖించాడు కానీ వాళ్ళ మీద కోప్పడలేదు. ఆయన వాళ్ళని బయటకన్నా గింటేసినాడు కానీ వాళ్ళ మీద కోప్పడలే. మళ్ళీ వారికి జీవితంలో ఏం కావాలన్నీ ఇస్తూ వచ్చాడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు చదవమ్మా. ఎనిమిదో చదవమ్మా. ఇప్పుడు చాలమ్మా. ఇప్పుడు ప్రతిదినం కూడా ప్రభు వచ్చేవాడు. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు? బయటికి పోతే మనం వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంటాం, అవునా? కాబట్టి మనం వెళ్ళి తీసుకొస్తాం. ఈ రిలేషన్ అక్కడే స్టార్ట్ అయింది. దేవుడు రోజు వస్తా ఉన్నాడు, నా బిడ్డలు ఏమైపోయారు అని. వచ్చి సాయంత్రం వచ్చేవాడు. ఎప్పుడు చూడు? చల్లపాటు వచ్చేవాడు.
అంటే పగలంతా రెస్ట్ తీసుకున్నాడేమో వాళ్ళిద్దరు, మనకు తెలియదు. దేవుడు కూడా రెస్ట్ తీసుకున్నాడేమో. చల్లపూట వచ్చాడు ఆయన. చల్లపూట వచ్చినప్పుడు రాగానే గేట్ దగ్గరికి వచ్చి ఏం చేసేవాడు, గేట్ పెద్ద గేట్, అది గేట్లోకి ఎంటర్ అవగానే సువాసన. ఇక్కడ జామ చెట్టు, అక్కడేమో దానిమ్మ చెట్టు, అక్కడేమో యాపిల్ చెట్టు, అక్కడేమో అరటిపండు చెట్టు, ఇక్కడ పనస చెట్టు, అక్కడ ద్రాక్ష చెట్టు. అంటే లేదంటూ లేదు అక్కడ. గేట్లోకి ఎంటర్ అవుతానే సువాసన వచ్చేది. ఆ సువాసనలో బతికేవాళ్ళు వీళ్ళిద్దరు. ఏం కష్టపడక్కర్లా, శుభ్రం కోచి తింటమే. సమృద్ధి ఉంది కాబట్టి, కష్టపడకుండా సమృద్ధి ఉంది కాబట్టి శత్రు మాట వెంట వచ్చారు. ప్రియ సోదర సోదరి, నీకు నాకు అనుగ్రహించిన సమృద్ధి, ఆ సమృద్ధికి తృప్తి పడుతూ ఆయన హర్షించే విధానంలో జీవించాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ఏమైంది ఇక్కడ, ప్రభు వచ్చాడు, ఆదామావా అని పిలిచాడు. ఏం చేయాలి వాళ్ళిద్దరు, ఏం చేయాలి? రోజు ఏం చేసేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య ఇంటికి వచ్చారనుకోండి, ఒకవేళ పుట్టింటికి, అదే కూతురు దగ్గరికి, కూతురు పిల్లలకు ముందే చెప్పుద్దామే. ఏమని చెప్పుద్ది తెలుసా? అమ్మమ్మ వస్తుంది, తాతయ్య వస్తాను అంటాడు. అమ్మమ్మ తాతయ్య వస్తాను ఎందుకు ఎదురు చూస్తారు దేశంలో? ఆ చేతులు సంచులు ఉంటాయి వాళ్ళ చేతుల్లో. కూతురు బిడ్డలంటే మహాప్రేమ వాళ్ళకి. అది ఏం చేస్తారు, సంచులు వేసుకొస్తారు. కాబట్టి అమ్మమ్మ తాతయ్య వస్తానంటప్పటికి ఏం చేస్తారంటే వీళ్ళు గేట్ దగ్గర చూస్తుంటారు. ఏదో సాయంత్రం వస్తారేమో, పొద్దునుంచి చూస్తుంటారండి. ఆ రోజు సెలవు అయితే మరీ పొద్దున్నే చూస్తారండి. ఆఖరికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు, పరిగెత్తుకుంటూ పోతారు గేట్ దగ్గరికి. పరిగెత్తుకుంటూ పోయి ముందు ఎక్కడ చూస్తారయ్యా సురేష్, ఎక్కడ చూస్తారు? చేతులాగా చూస్తారు, ఏమన్నా చేతులని. మరి వీళ్ళు కాలి చేతులతో ఎవరు వాళ్ళకి తెలుసు. అట్లానే ప్రభు నుండి దేవుడు తోట దగ్గరికి వచ్చి ఆదామాబా అంటే ఇద్దరు పరిగెత్తుకుంటూ ఎక్కడ పరిగెత్తుకొచ్చేవాడు. ఆ రోజు ఏమైంది సురేష్, ఏం జోసఫ్, ఆ రోజు ఏమైంది? డ్యూటీకి వెళ్ళిపోయావా? ఆ రోజు ఏమైందంటే వాళ్ళిద్దరూ తప్పు చేశారు కాబట్టి శ్రేష్టమైన పవిత్రమైన ముఖాన్ని చూసేదాని కొరకు ధైర్యం చాలలేదు. చేసాడు సోదరి, ప్రతి క్షణము కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూపించాలని ఇష్టపడుతున్నాడు. అందుచేతనే మన పవిత్రులుగా చేశాడు, నీతివంతులుగా చేశాడు. పవిత్రులుగా నీతివంతులుగా చేయబట్టి మనము ఆ పవిత్రమైన దేవుడు ఎప్పుడు వస్తాడా, ఎక్కడ మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడా అనేది ఆసక్తి ఉండాలనేటువంటి దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ ఏమైంది, ఆయన వచ్చి అడిగాడు, ఎక్కడున్నావంటే పలానా చోట. ఎందుకు ఆయన నేను చెప్పిన పని చేయొద్దన్న పని చేసేవని అడిగితే ఏమంటున్నాడు ఆయన? చదువు ఏమంటున్నాడు? ఆదాం ఏమంటున్నాడు? ఆదాం ఏమంటున్నాడు? నీవు నా కొరకు ఇచ్చినటువంటి స్త్రీయే. ఆ ఎన్ని చక్రం చదువు. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా దేవుని మీద మోసేస్తున్నాడు ఆయన. అయ్యా, నేను తప్పు చేశాను, నువ్వు చెప్పిన మాట వినకుండా తిన్నాను అంటే బాగుండే. నువ్వు నాకు ఏర్పాటు చేసిన స్త్రీ. సరే, ఏం సంగతి ఏంటి చదవండి. అంటే సర్పం కంటే దేవుని కంటే సర్పం ఎక్కువ. ఏమయ్యా, ఇద్దరు కూడా తప్పు చేశారు. మొట్టమొదట సర్పం వచ్చినప్పుడు ఇది నిజమా అన్నప్పుడు నువ్వెవరు అవతల కంటే సరిపోయేది. మొట్టమొదటి తప్పు. రెండవది, తాను తినడం ఒక తప్పు, మళ్ళీ ఆయన కొరకు ఒక కాయ దాచిపెట్టడం ఒకటి తప్పు. మూడవది, వచ్చినప్పుడు అమ్మ ఎందుకమ్మ పని చేసావు అంట మానేసి తీసుకుని తిన్నాడు ఆయన. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మనకి మనుష్యుడు సొంత జ్ఞానం ఉపయోగిస్తూ ఉన్నాడు, దేవుని జ్ఞానమును ఉల్లంఘిస్తూ ఉన్నాడు, దేవుని ప్రేమను త్రోసిపుస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మాటలు పెడచెవిని పెడుతూ ఉన్నాడు. ప్రియ సోదర సోదరి, ఆ రీతిగా ఉండకుండా ఉండేదాని కొరకే కరిమేలు ప్రార్థన మందిరం మీ కొరకు ఏర్పాటు చేశాడు. మందిరం విడిచిపెట్టకు. మందిరంలో ఆరాధనలో ప్రార్థనలు స్తుతులు విడిచిపెట్టకు. ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు సర్పం అటువంటి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు రండి, దానికి అర్థమైంది. ఇప్పుడు ఇద్దరికి ఏం చేశాడు ఆయన? ఇప్పుడు 24వ వచనం చదవమ్మా. 24వ వచనం. చూసారా, ఆయన కొరకు మంచి గేటు,
అంత ఏర్పాటు చేసిన దేవుడు ఇప్పుడు దాన్ని మూసేసాడు సరికదా, కాపలా కూడా పెట్టాడు. అంటే ఎంత ఆయనకి బాధ కలిగించారు చూడండి. ఆయన కోపం కూడా వచ్చింది. ఆ కోపాన్ని బట్టి బయటికి గెంటేశాడు, కానీ బయటికి గెంటాడే కానీ వాళ్ళని విడిచిపెట్టలే. అది ప్రేమ అంటే. కాబట్టి ఆయన ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సినటువంటి భూమి మీద ఏమైతే కావాలని ఇస్తూనే వచ్చాడు. కాబట్టి ఒకటి గ్రహించాలి, మనం సృష్టించినటువంటి దేవుడు, రక్షించిన దేవుడు ప్రతీది కూడా ఏర్పాటు చేశాడు అని గ్రహించి ఆ ఏర్పాటును సంపాదించుకున్నటువంటి మనము దానికి అనుగుణంగా ఆయన స్తుతులు చెల్లిస్తూ జీవించాలి. అంతేగాని ఆయన మాటను ఉల్లంఘించి జీవించకూడదు అని అర్థం. ఇప్పుడు రండి లోకాసువార్త 15వ అధ్యాయం. పదకొండవ వచనం నుండి 16వ వచనం వరకు చదవమ త్వరగా. చాలమ్మ, ఈ సందర్భము ఎంతో దుఃఖకరమైనటువంటి సందర్భం. తండ్రి, 2 కుమారులు. తండ్రి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే పిల్లల కొరకు వేగిరి పడుతూ ఉంటాడు. పిల్లలు ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే తలంపే ఉంటుంది భార్యాభర్తలకు కూడా. అదే తలంపు ఈ తండ్రికి ఉంది. ఈ తండ్రికి ఏముంది, నాకు 2 కుమారులు, వారి కొరకు నేను వాళ్ళకి ఏర్పాటు చేయాలి అనే తలంపుతో ఎంత కష్టపడ్డాడో తెలియదు మనకి. ఆస్తి మొత్తం సంపాదించి పెట్టాడు. ఇదంతా చూస్తూ ఉన్నారు కుమారులు. తండ్రి ఎంత శ్రమ పడుతూ ఆస్తి సంపాదించాడు. ఏం చేయాలండి వాళ్ళు? తప్పకుండా తండ్రికి లోబడి తండ్రి చెప్పినట్టు జీవిస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకని 2వ కుమారుడు తప్పిపోయినాడు? బయట స్నేహాలు ఎక్కువని. జాత్సుమా, బయట స్నేహాల వల్ల తల్లిదండ్రుల యొక్క భద్రత కోల్పోతారు, దేవుని యొక్క సన్నిధి కోల్పోతారు, లోకం వైపే ఆకర్షింపబడతారు, ప్రత్యేకించి యవనస్తులు. కాబట్టి ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే తండ్రిని మర్చిపోయాడు, అన్నను మర్చిపోయినాడు, లోకంలో స్నేహితులు గుర్తొచ్చారు, స్నేహితుల యొక్క జీవిత విధానం గమనిస్తూ వచ్చాడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేదానికి కొరకు ఇష్టపడ్డాడు, స్థిరపరచుకున్నాడు, ఆఖరి తండ్రిని అధికరించాడు. ప్రియసోదర సోదరి, తండ్రి అనే దేవుడు సృష్టించి రక్షించడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకు, అనగా మన సమాధానకరమైన జీవితం కొనసాగించడానికి కొరకు ఆయన మరణించి సమాజం తిరిగి లేచాడు. అంత కార్యం చేసినటువంటి దేవుడు ప్రతి క్షణము కూడా తన బిడ్డల వైపు ఎందుకు చూస్తున్నాడు? నా బిడ్డలు నా మాట వినాలి, నాకు లోపడాలి, నన్ను సంతోషపరచాలి, నన్ను ఆరాధిస్తూ ఉండాలి, నన్ను గణపరుస్తూ ఉండాలి, నా ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే మనుషుడు లోకవైపు చూస్తూ ఉన్నాడు. అదే జరిగింది ఇక్కడ. 2వ కుమారుడు ఏం చేశాడు? వయసు పెరుగుతుంది, అజ్ఞానం పెంచుకున్నాడు, సొంత జ్ఞానం పెంచుకున్నాడు, లోక జ్ఞానం సంపాదించుకున్నాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని దూరపరుచుకున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి! మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? మనం ఎలా ఉన్నాం? మన బిడ్డలు ఎలా ఉన్నారు? జాగ్రత్తమా, ప్రతి క్షణం కూడా మనం పరీక్షించుకోవాలి. మన బిడ్డలు పరీక్షించకుండా ఉండాలి. ఎదుగుతున్నాడే, చదువుకుంటున్నాడని కాదు, చదువుతున్నాడు, ఎదుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ నువ్వు టెస్ట్ చేసుకుంటే తప్పితే ఈ కుమారులాగా దుఃఖపడేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ తండ్రి చాలా మంచివాడు. కానీ ఆయన అడిగినప్పుడు పంచిపెట్టడానికి ఇష్టపడ్డాడు అనుకుంటున్నారేమో, చాలా దుఃఖపడి ఉంటాడు ఆయన. ఎన్ని రోజులు దుఃఖపడ్డాడో గ్రంథంలో రాయలేదు. కానీ ఎప్పుడైతే నా కుమారుడు వచ్చి అంతకాలం ఆయన చేతిలో పెరిగినటువంటి వాడు, ఆయన ముందు పెరిగినటువంటి వాడు, ఆయన ద్వారా జ్ఞానం సంపాదించినటువంటి వాడు, ఈనాడు వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వని అడగానే ఎట్లా ఉంటుంది తండ్రికి? ఎన్ని దినాలు దుఃఖపడ్డా తెలియగానే చాలా దినాలు దుఃఖపడి ఉంటాడు ఆయన. ఎదురు చెప్పలేడు. ఎందుకు? ఎదిగాడు, వయసు వచ్చింది. జాగ్రత్త, యవనస్తులారు జాగ్రత్త. దేవునికి లోబడండి, ఫస్ట్ తల్లిదండ్రులకు లోబడండి. మీకేదైతే దాచి ఉంచినాడో ఆ మేలు పొందేదాని కొరకు ఆయన వైపే చూడండి. ఆయన అడుగు జాలకుండా వెతుక్కోండి, అడుగులో ప్రవేశించండి, అడుగులు నడుస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే
నీ భవిష్యత్తు జీవితం అంతా కూడా ఆశ్రయింపబడుతుంది. ఇక్కడ చేసిన పని ఏమిటి? తండ్రి నిలబెట్టేశాడు. నాయనా నా భాగం నాకు ఇచ్చేయి. తండ్రి నోరు తెరవలే, బాధపడి ఉంటాడు కానీ లోపల నోరు తెరవలే. యేసుక్రీస్తు ప్రభువు వారు బాధపడేదాని కొరకు నీవు నేను జీవిస్తున్నామేమంటే ఏదో దౌర్భాగ్య స్థితి. నిన్ను నన్ను చూసి ప్రభువైన దేవుడే ముందుకు వచ్చి నా కుమారుడు నా కుమార్తె కరివేలు ప్రార్థన మందిలో ప్రవహించిన బిడ్డలు వీరి ద్వారా నా వెలుగు ప్రజ్వలిస్తుంది. అనేక మంది దేవుని యొక్క ప్రేమను సంపాదించుకుంటున్నారంటే వాడు తలంపు దేవుని కలిగేటట్టుగా నీవు నేను జీవించాలి. లేని పక్షంలో దేనికి రక్షించాడు. కష్టపడి పెంచుతూ వచ్చాడు తండ్రి. ఎదురు తిరిగాడు, డబ్బు తీసుకున్నాడు. తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? మాత్రం ఎక్కడ పోయినాడు? దూర దేశంలోకి పోయాను. ఎప్పుడు వెళ్ళాడు? డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత. ఎందుకంటే కొన్ని దినాలు ఏమైనా వస్తుంది చెప్పండి. ఇప్పుడు డబ్బు పంచమన్నాడు, తండ్రి పనిచేశాడు. ఒక బ్యాగ్ బట్టలు పెట్టుకున్నాడు, బ్యాగ్లో డబ్బులు పెట్టుకున్నాడు, వెళ్ళిపోవచ్చుగా. ఎందుకున్నాడు చెప్పండి? ఆ దౌర్భాగ్యుడు ఒక లిస్ట్ తయారు చేసుకున్నాడు. చాలామంది స్నేహితులు ఉన్నారు. జమ్మిగడ్డలో ఉన్నాడు, దమ్మాయి కూడా ఉన్నాడు, రాధిక థియేటర్ దగ్గర ఉన్నారు, స్నేహితులు చాలామంది ఉన్నారు. అందరి దగ్గర తిరుగుతూ వచ్చి లిస్టులో తయారు చేసుకుని వచ్చాడు. పాయింట్స్ అన్నీ రాసుకున్నాడు. ఏం చేయాలి? డబ్బు ఉంది, ఎక్కడికి బాంబే అమెరికా వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉంటా అనే తలంపు కలిగి చేతుల్లోకి వెళ్తే అక్కడ కొన్ని దినాలు ఎందుకైందంటే వాడు రాసుకున్న లిస్టులో 2-3 గ్యాప్ వచ్చినాయి. 2-3 గ్యాప్ అంటే ఇంకా ఫుల్ఫిల్ కాల, ఎవడో దొరకల వాడికి. తరువాత దొరుకుంటాడు వాడికి సంబంధించినటువంటి వ్యక్తి, అన్యుడు, దేవుని ఎర్రనటువంటి వాడు, దౌర్భాగ్యుడు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించినటువంటి వాడు చెప్పేంత వరకు కూడా ఆగాడు. అదే కొన్ని దినములు అంటే. ఎప్పుడైతే ఆ లిస్ట్ అంతా ఫుల్ఫిల్ అయిందో బ్యాగ్ సర్దుకున్నాడు, వెళ్ళిపోయినాడు. చివరికి ఏమయ్యాడమ్మా? ఏమైంది? డబ్బు ఉంటుందండి? ఉంటుందా డబ్బు మిగలదు. మనిషి యొక్క మనస్తత్వం, తన జీవిత విధానం మిగులుతుంది. కాబట్టి క్రియలను బట్టి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ క్రియలే మన వెంట వచ్చేది. ఎప్పుడైనా సరే భూమి మీద ఉన్నప్పుడు కూడా ఈ క్రియలు చూసి అనేక మంది ఆనందించి సంతోషిస్తారు. ఈ క్రియలను బట్టి ప్రభు పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ క్రియలను బట్టి బహుమానం ఉంటుంది. కాబట్టి ఆ క్రియలు ఆ రీతిలో ఉండకుండా తనకి ఇష్టమైనటువంటి దానిలో క్రియలు చేసేదాని కొరకు వేగిరిపడి దూరదేశానికి వెళ్ళాడు. కాబట్టి నష్టపోయినట్లుగా గమనిస్తూ ఉన్నాం. చివరికి ఏమైంది? ఇంట్లో సమృద్ధి, ఇంట్లో పనివారు, ఇంట్లో సముద్రం ఆహారం, ఇవన్నీ ఉన్నాయి, అన్ని త్యజించి మారేసినాడు. ఇదే సహోదర జాగ్రత్త. నీకేమైతే కలిగి ఉన్నావో, ఏదైతే ప్రవహిస్తూ వచ్చాడో దాన్ని భద్రపరచుకో. దానికి వందనాలు చెప్పు. నువ్వు వందనాలు చెప్పి స్తుతిస్తూ ఉంటే ఆ కలిగిన దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేస్తాడు దేవుడు. కాబట్టి ఆఖరికి ఆహారం కూడా దొరక్క పందులు తిని పొట్టును తినేదాని కొరకు డిసైడ్ చేసుకున్నాడు. వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏమిటి? ఈ దినాన్ని నా ప్రభు రక్షించాడు, నాకు ఈనాడు ఏమైతే ఇస్తూ వచ్చాడో అది చాలు. ఒకటి ప్రభు చిత్తం అయితే ఇంకా ఇస్తే తీసుకో, కానీ వేగిరపడకు. లోకం వైపు వేగిరపడద్దు. లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం కొరకు వేగిరపడద్దు. లోకంలో సౌందర్యం కొరకు వేగిరపడద్దు. ఏదైతే ప్రభు ఇచ్చాడో దాంతో తృప్తిపడు. మూడవదిగా చివరిగా మూడవది చూసుకుని ముగించుకుందాం. లోకాసు వార్త 22వ అధ్యాయం 1 నుంచి 6 వచనం చదవమ్మా. కాబట్టి ప్రభువైన దేవుడు అప్పుడు పస్కా పండుగ చేస్తూ ఉండేవారు. యేసు ప్రభువులు కూడా వచ్చేవారు, శిష్యులు వచ్చేవారు, ఘనంగా జరుగుతూ ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యములను చూసి ఈర్ష్య పెంచుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులు.
ఎందుకని ఈ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో ఉన్నది తెలియదు మనకి, ఎక్కడైనా కానీ దేవుని కార్యం జరుగుతుంది అంటే అక్కడ విరోధి కార్యం జరిగేటట్లయితే వాళ్ళు ఏం చేస్తాడంటే దేవుని కార్యం చేసేటువంటి వారికి హాని చేసేదానికి ఇష్టపడతాడు. అది ఈ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవిత విధానాన్ని బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి అనేక మందిలో మార్పు వస్తూ ఉంది. ఆ మార్పు చూసి శాస్త్రుల పరిస్థితి విలువ తగ్గిపోతూ ఉంది. వాళ్ళకి విలువ తగ్గుతుంది. ఆ విలువ తగ్గేదాన్ని మనం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఆయన చంపేయాలి. అది వాళ్ళ నిర్ణయం. అయితే దయనీయమైనటువంటి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే శిష్యుల్లో ఉన్నటువంటి వాడే లేచాడు. అంటే విశ్వాసుల్లోనే దేవుని మందిరానికి, దేవుని పని నష్టపరిచే వాళ్ళు ఉన్నారు అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా ఉంటేనే దేవుని తృప్తిపరచగలం, దేవుని మహిమను వెల్లడి చేయగలం. కాబట్టి ఈ వ్యక్తి దేవునితో ఉన్నాడు, దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని శిష్యుల్లో కొనసాగుతూ వచ్చాడు, దేవుని నామలో కార్యాలు చేస్తూ వచ్చాడు, దేవుని ద్వారా తృప్తిపరచబడుతూ వచ్చాడు, అనేక మందిని తృప్తిపరుస్తూ వచ్చాడు. కానీ ఒక సమయం వచ్చింది, డబ్బుకి లోబడ్డాడు. అక్కడ ఆమె ఏం చేసింది? అవ్వమ్మ గారు ఉన్నతమైన స్థితికి, అందమైన స్థితికి, మంచిదనుకుని ఆమె నష్టపోయింది. కుమారుడు ఏం చేశాడు? లోక ఐశ్వర్య సౌందర్యం చూసి నష్టపోయాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధ డబ్బును చూసి నష్టపోయాడు. అంటే లోకంలో 3 విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కడు కూడా ఉన్నతమైన స్థితి కొరకు పరిగెత్తున్నాడు. ప్రతి ఒక్కడు కూడా లోకంలో సౌందర్యం కొరకు పరిగెత్తున్నాడు. ప్రతి ఒక్కడు కూడా డబ్బు కొరకు పరిగెత్తున్నాడు. దేనికి? ఏం చేయగలవు? ఎంతకాలం మెయింటైన్ చేయగలవు నువ్వు? నీ జీవితం ఎంతకాలం? అది ప్రశ్నించుకో. మన జీవిత విధానంలో ప్రభువైన దేవుడు ఈనాడు నీకేమైతే ఇచ్చాడో, నాకేమిచ్చాడో దాంతో తృప్తిపడి ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిపరుస్తూ ఆయన ఏమైతే కోరుతున్నాడో మన నుంచి, ఆ కోరిన దాని ఇతరులకు వెల్లడి చేసే దాని కొరకు మనం తీర్మానం చేసిన కొనసాగానే కానీ ఇంకా వేగిరపడకూడదు. దేనికి కూడా వేగిరపడటం వల్ల నష్టపరిచేదానికి అవకాశం ఉంది. ఆదాం అవ్వ వల్ల సర్వ ప్రపంచం నష్టపోయింది. నా వల్ల ఎవరు నష్టపోతున్నారో గమనించుకోండి. మొట్టమొదటిగా మన కుటుంబాలు నష్టపోతున్నారు. మన కుటుంబానికి, మన కుటుంబం ఉన్నటువంటి వారే దేవుని మందికి రావడం లేదంటే అర్థం ఏంటి? నీవు నేనే కారణం. కుటుంబ సమేతంగా దేవుని మందికి రండి, దేవుని బిడ్డలను తీసుకురండి, వాళ్ళ కుటుంబాలను తీసుకురండి, దేవుని మహింపరచండి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాద సంపూర్ణ సంపాదించుకోండి. ఆ సందర్భాన్నే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. కాబట్టి ఇస్కరియోతు యోధ ఎంత మోసయుక్తమైన పరిస్థితి చేశాడంటే యేసు ప్రభువుని, శ్రేష్టమైన ప్రభువును, పరిశుద్ధమైన ప్రభువును, రక్షకుడైన ప్రభువును, ఆశ్రయించేటువంటి ప్రభువును అప్పగించేదాని కొరకు ఒక అడుగు ముందుకు వేశాడు. 30 నాణ్యాల కొరకు. ప్రియ సోదర సోదరి, ఎంత దయనీయమైన పరిస్థితిలో వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు దాన్ని కూడా ప్లాన్ ఆయనే చెప్పాడు. ఆయన ఇచ్చిన 30 వెండి నాణ్యాలకి ఆయనే ప్లాన్ చెప్తున్నాడు. ఇవి పలానా టైంలో పలానా చోట ఈ ముద్దు పెట్టుకుంటా, నువ్వు వచ్చి తీసుకెళ్ళు. నీ నా జీవితంలో ఏదైనా కొరత ఉంటే దేవునికి అవమానం తీసుకొస్తావేమో గుర్తుపెట్టుకో. నీవు నివసించేటువంటి స్థలంలో చుట్టుముట్టు ఉన్నటువంటి వారు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మహిమను చూడాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సామాన్య ప్రజలా ఉంటే దేవుని మహిమను వెల్లడి చేయలేవు. ఈ లోకానికి అనుసరించి నువ్వు జీవిస్తూ ఉంటే ఈ దేవుని మహిమను వెల్లడి చేయలేవు. దేవుని ప్రేమను చూపించలేవు. దేవుని రుచించలేరు వాళ్ళు. అన్యులుగానే జీవించి మన ముందే చనిపోయి నరకానికి పోతున్నారు. ఏమిటి కారణం? ఏం ప్రయోజనం? నిన్ను రక్షింపబడ్డ మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. రక్షించిన మనము ఈ దేవుని బిడ్డలు అని వారి చేత పలకబడి వారు కూడా దేవుని బిడ్డగా మార్చేదాని కొరకు మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అందుచేతనే నీ గృహాల సమీపంలోనే మందిరం ఏర్పాటు చేసి జీవగ్రంథం ఇచ్చి ఎవరికి ఉందండి ఆధిక్యత? సర్వ ప్రపంచంలో కోట్ల ప్రజలకు జీవగ్రంథం పఠించేటువంటి ఆధిక్యత లేదు. నీకు ఇచ్చాడు దేవుడు. దేవుడు సంచరించేటువంటి మందిరంలో ప్రభు సన్నిధి అనుభవించేదాని కొరకు దేవుని బిడ్డల సహవాసం ఇచ్చి నీకు అనేక తరుణాలు ఇచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఏమి ప్రయోజనం? నీకు ప్రయోజనం సరి కదా, నీ కుటుంబానికి ప్రయోజనం ఉండదు, నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. అది అర్థం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వానికి ద్రవ్యం సంపాదించేది వాడు అందుకు ఒప్పుకొని డబ్బులు ఇవ్వడానికి ఎవడైనా రెడీగా ఉంటాడు. ఏదన్నా మేలు జరుగుతుందంటే డబ్బులు ఇవ్వడం రెడీగా ఉంటాడు. మనకు కూడా అంతే. ఏదైనా పని జరుగుతుందంటే డబ్బులు ఇస్తాం. కాబట్టి ఈ యొక్క దౌర్భాగ్యం 30 నాణ్యాల కొరకు ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువును భయంకరమైన మరణానికి అప్పగించాడు. చూడండి, మార్కు సువార్త అది ఏం జరిగిందో చూపిస్తాడు. అది
చూసిన తర్వాత మనం ముగించుకుందాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం. పదిహేడు నుంచి చదవమ్మా, 21 వరకు. ఈ మాట అందరు చదవండి. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఎంత మాట అన్నాడండి ప్రభు. అంతకాలం ఆయన శిష్యరికాన్ని అనిపించినటువంటి ప్రభు చివరికి ఈ మనిషి పుట్టకుండా ఉంటే బాగుండు అన్నాడు. కనీసం మాట అన్నప్పుడు శిష్యులంతా ఉన్నారు. శిష్యులంతా కూడా నేనా అంటున్నప్పుడు ఇప్పుడు కూడా భయం రాలి అతనికి. అయ్యో నేనే కదా ఈ పని చేసేది, ఇంత భయంకరమైన పని నేను చేయొచ్చా అనే తలంపు రాలేదు. ఎంత దౌర్భాగ్యం కదండి, ఎంత నిరుత్సాహం అది. నిజంగా ఆయనతో ఉండి ఆయన శిష్యులతో ఉండి అన్నీ అనుభవించి చివరికి 30 వెండి నాళ్ళకి అమ్ముడిపోయాడు సరిగదా. కనీసం ప్రభు హెచ్చరిక చేశాడు, మీలో ఒక నన్ను అప్పగిస్తున్నప్పుడు వెంటనే లేచి క్షమాపణ అడిగితే బాగుండేదేమో. ఆ పని చేయలే. ఆయన యేసుప్రభు కనపడుతున్నాడు, యేసుప్రభు మాటలు ఉన్నాయి, 30 వెండి నాణేలు ఉన్నాయి. ఈ యేసుప్రభును యేసుప్రభు మాటలను పక్కన పెట్టాడు, 30 వెండి నాణేలు తీసుకున్నాడు. కాబట్టి చివరికి ఏమైందంటే ఆ మనుషునికి శ్రమ ప్రభు చెప్పాడు, నోటితోనే చెప్పాడు ఆయన, మీలో ఎవరైతే తను అప్పగిస్తున్నారో ఒక శ్రమయ్యా అని చెప్పాడు. అరే ఏం శ్రమ వస్తుందబ్బా అని కూడా ఆలోచన లేదు. చూడండి ఇప్పుడు ఏం శ్రమ చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవమ్మా. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించరి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు అది మాకేమి, నీవే చూసుకున్నామని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలను పారవేసి ఏం చేశాడమ్మా, పోయి ఏం చేశాడు, ఉరిపెట్టుకొనేను. అది జరిగింది. ఆయన ఏమన్నాడు ప్రభు, ఆ మనుషునికి శ్రమ, ఆ మనిషి పుట్టకుండా ఉంటే బాగుండేది అన్నాడు. అంటే ఉరిపెట్టుకుంటే ఒకవేళ నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆయన దేవుడు కనికరించి పరలోకాన్ని తీసుకెళ్ళాడో లేకపోతే బలవంతంగా మరణించాడు కాబట్టి నరకానికి వదిలాడో మనకు తెలియదు. అక్కడ హిల్లగప్పుడు కానీ చూడలేము మనం. కాబట్టి ఇతను ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభును యెరూషలేము వీధుల్లో తీసుకెళ్తున్నారు సిలువెత్తి. సిలువ మోసుకున్నాడు. ఆయన వెళుతూ ఉన్నాడు. పైన ఎండ, కింద రాళ్ళు, భుజం మీద బరువు. ఇదంతా చాలా దూరం నుంచి చూశాడు ఇస్కరియోతు యోధ. అక్కడెక్కడో చెట్టు దగ్గర నుంచున్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని చూస్తే ఆయన్ని మోసుకుంటా కొడలతో కొడతా తీసుకెళ్తున్నారు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలి? ఎక్క ప్రకారం తనకు తానుగానే పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభుని క్షమాపణ అడిగైతే మనకు తెలియదు. కాబట్టి పరిగెత్తుకొచ్చి యేసుప్రభు కాళ్ళు పట్టుకున్నా బాగుండేదేమో. పశ్చాత్తాపడించాడు. ఎవరైతే 30 విన్నాళ్ళు ఇచ్చారో వాళ్ళ దగ్గర పరిగెత్తుకెళ్ళాడు. అయ్యా ఎంత ఘోరం చూడలేనయ్యా, ఇది మీ డబ్బులు తీసుకుని వదిలేసేయండి అన్న తలంపుకి వెళ్ళాడు ఆయన. వాళ్ళేమన్నారు, మాకేం సంబంధం లేదయ్యా, నీకు ఇచ్చేం అయిపోయింది, వడంబడి జరిగింది, అయిపోయింది, పో అవుతాకన్నారు. ఎక్కడ పోతాడు ఇప్పుడు? మందిరానికి రాలేడు, విశ్వాసుల దగ్గరికి పోలేడు, శిష్యుల దగ్గరికి పోలేడు, యేసు దగ్గరికి పోవాలి. ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఊరి చెట్టు దగ్గరికి పోవాలి, ఊరేసుకుంటాను. కాబట్టి ఊరేసుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు జరిగినాయి ఈ ముగ్గురికి కూడా. ఆదాములు సముద్రం తోటలోంచి వెళ్ళగొట్టబడిన ఉంది. వెళ్ళగొట్టమంటే ఎట్లమ్మా? వెళ్ళగొట్టలు వెళ్ళగొడతారు.
ఆదామును గల్లబట్టుకుని ఉంటాడు ప్రభు అక్కడ, ఆమెను జుట్టు పట్టుకుని ఉంటాడు అనుకుందాం కాసేపు. గేట్ లోపల ఉంటున్నాడు, గేట్ లోపల తోసి పారేసినాడు. ఈ కుమారుడు ఏం చేశాడు? బాగా తిన్నాడు ఆఖరికి కడుపు మణుతూ మొదలు ప్రారంభమైంది, చేతులు వేసుకున్నటువంటి అపరాధం. మూడవది ఏం చేశాడు? ఉరి పెట్టుకొని వచ్చాడు. ఇంత దౌర్భాగ్య పరిస్థితిని మోసపోవటం వలన జరిగింది ఇది. ఎవరిని అడిగినా సరే ఏమంటారు? నన్ను ఆయన మోసపుచ్చాడు, ఈయన మోసపుచ్చాడు. నువ్వెందుకు మోసపోయినావు? నీకు జ్ఞానం లేదా? తండ్రి అనే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు కదా. ప్రభువుని వెంటనే ప్రభువా నీ జ్ఞానం నీవే నాకు అనుగ్రహించు అని ఎందుకు అడగవు? చివరిగా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ అధ్యాయం. ఈ వచ్చిన అందరు చదవండి. అక్కడ ఉరి పెట్టుకొని ఉంది కదా, ఆ ఊరిలో ఏం జరిగిందో చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం అందరూ చదవాలి. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోగాలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఇది ఆయన మరణం. ఉరి పెట్టుకున్నాడు సరే, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు కూడా. దేవుని యొక్క కోపం అది, లేకపోతే దేవుడు తీర్మానం చేశాడా అని అర్థం కాదు. ఉరి వేసుకుంటే ఎట్లా ఉంటాడు మనిషి? ఎట్లా ఉంటాడయ్యా? సపోజ్ ఇక్కడ చెట్టు ఉంది, లేదా పిల్లర్ ఉంది, ఉరి వేసుకుంటే తాడేసుకుని మెడకాయేసుకుంటాడు కదా. ఎట్లా చచ్చిపోవాలి వాడు? పీక బిగుసుకుపోవాలి, చావాలి. ఇక్కడేం జరిగింది? ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. అది ఎట్లా జరిగింది అర్థం కావట్లేదు నాకు. ఒకవేళ ప్రభు ఊరేసుకున్న తర్వాత వచ్చి తిప్పేశాడా అని అనుమానిస్తుంది నాకు. వీడు ఎట్లా చనిపోతే లాభం లేదు, వీడు తిప్పితే మంచిది, సర్వ ప్రపంచానికి తెలుస్తుంది అనేసి ఆయన తిప్పల్లో వచ్చేమో పొట్ట పగిలిపోయింది, ఆ బరువుకి పేగులు బయటకు వచ్చేసి గమనంలో లిఖించి ఉంచాడు. నేను ఆ మార్పు కొరకే మాటలను రాసింది. కాబట్టి ఇస్కరియోతు యోధ యొక్క మరణము చాలా దయనీయమైనటువంటి మరణము. తీతు గ్రంథము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 9 వరకు చదువుతాను, జాగ్రత్త వినండి మీరు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి. మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమైన నానా విధమైన దురాశకును భోగములకును దాసుమై ఉండి దుష్టోత్తమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మనకు నూతన స్వభావం కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షను బట్టి దానికి వారసమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి ఈ మోసపోయేటువంటి స్థితిలో మనం కూడా ఉన్నామయ్యా. కాబట్టి దేవుని కృపను బట్టి మనం రక్షించాడు. రక్షింపబడకముందు మనం ఎట్లా ఉన్నాం? అవివేకులు, అవిధేయులు, మోసపోతున్న మనసు గలవారు. ఈ 3 ఉన్నాయి మన దగ్గర. కానీ ఆ 3 యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా తీసివేయబడియా ఇంకొన్నాయా అనే ప్రశ్న. ఇప్పుడు ఇంకా ఉంటే మనం నష్టపోయేదానికి అవకాశం ఉంది. అవి ప్రభువుల వారు రక్తం కార్చాడు కాబట్టి రక్తం ద్వారా తుడిచివేసి ఉంటే ఇప్పుడు ప్రశస్తమైన పరిశుద్ధమైన జీవితము. 2 తీర్మానం చేసుకోండి. ఇప్పుడు తీర్మానం చేసుకొని ప్రభువా మీ దయను బట్టి మీ కృప లేనప్పుడు మీ దయ నా మాయల కనపరచక ఉన్నప్పుడు మేము ఈ రీతిగా జీవిస్తూ వచ్చాం. కానీ మీరు మీ కృపాదయాన్ని చూపించినప్పుడు ఇవన్నీ కూడా తుడిచివేసినారు ప్రభు రక్తం ద్వారా. కాబట్టి ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను
అనే తీర్మానం చేసుకుంటేనే ఈ మోసపూరితమైన జీవితం మన జీవితంలో ప్రవేశించదు. రెండవది, కాలం గడుపుచు అసహ్యులమై ఒకనొకడు ద్వేషించు ఉంటిమి. అసహ్యులమై, దేవునికి అసహ్యమైన కార్యం చేసేటువంటి వారు అసహ్యులు. అసహ్యంగా ఉండేటువంటి వారు ఏమైనాడు, ఒకనొకడు ద్వేషించుంటేమి. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని, ఇంకా మీకు ఎవరి మీద, సంఘంలో ఉన్నటువంటి మీకు ద్వేషం ఎవరి మీద ఎవరికి ఉంది? మొట్టమొదటిది, ఈర్ష్య ద్వేషాలు ఎందుకు పెంచుకుంటున్నారు? మరమరింగ్, సణుగుడు గొణుగుడు ఎందుకు ఉన్నాయి? అవి ఉంటే నష్టపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఏదైతే మనల్ని అవిధేయులుగా ఉన్నటువంటి వారిని విధేయులుగా చేశాడో, చేయబట్టి మనం ఈ సణుగులు విరోధములు తీసివేసి శ్రేష్టమైనటువంటి పవిత్రమైన స్నేహ బాంధవ్యం కలిగినటువంటి విశ్వాస జీవితం కొనసాగించాలని దేవుని ఉద్దేశాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు తీతుకు తెలియజేసి రాయిస్తూ వచ్చాడు. మూడవది ఏముంది? దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. రెండు ఉన్నాయి ఇక్కడ. దేవుని దయ ఉంది, మనుషులకు ఏముందమ్మా? ప్రేమ. దయ, ప్రేమ రెండు కూడా ఉచితంగా మనం సంపాదించుకున్నాం. కాబట్టి దయా ప్రేమను దూరపరచుకోబోకుండా దయచేసి ఈర్ష్యాద్వేషములు కలిగి ఉండి, కోపతాపాలు కలిగి ఉండి ఆయన ప్రేమను దయను దూరపరచుకోవద్దు. దూరపరచుకుంటే నువ్వే కారణం అవుతావు. ఇప్పుడు ఎవరినైతే మనం మోసపోయిన వాళ్ళని చూసామో వాళ్ళే కారణం. వాళ్ళు కానీ దేవుని వైపే చూస్తూ ఇటువంటి కార్యాలు చేయకుండా ఉంటే ఎంత బాధ వచ్చేవి కాదు, జీవగంధం లిఖించి ఉండేవాడు కాదు. కానీ వాళ్ళు సరైన విధానం లేరు కాబట్టి జీవగంధం లిఖించాడు. కాబట్టి ఈరోజు మనల్ని సరి చేసే దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉంచాడు అని అర్థం. కాబట్టి ఇక మీదట గడిచిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకముందు ఏ రీతిగా ఉన్నావో ప్రభువుకి మీకే తెలుసు. ప్రభు దయ వల్ల, కృప వల్ల, ప్రేమ వల్ల రక్షింపబడ్డావు. నేను రక్షించే దాని కొరకు ఆయన శిలువ మీద రక్తం కార్చాడు. ఆ రక్తంతో కడిగాడు, పవిత్రంగా చేసాడు. ఆ రక్తాన్ని ప్రతి దినం ప్రోక్షించడం దాని కొరకు ఇంకా అందుబాటులో ఉంచాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ రక్తం ఉంది. మందిలో ఉంటే మందిలో ఉంది, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంది, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ఉంది, నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్లో కూడా ఉంది రక్తం. ఎందుకని? లోక మాలిన్యము అంటకూడదు. లోక మాలిన్యం అంటకుండా ఉండే దాని కొరకు ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రోక్షించుకుంటూ ఉంటే హృదయ శుద్ధి కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే హృదయ శుద్ధి కొనసాగుతూ ఉంటుందో తండ్రి అనే దేవుడు హృదయంలో నివసిస్తూ ఉంటాడు. నివసించడమే కాదు, ఆయన ప్రేమ దయ కొనసాగుతూ ఉంటుంది. ఇది దేవుని ఉద్దేశం. ఏం తీర్మానం చేసుకున్నావు? ఈ దినం తీర్మానం చేసుకొని చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం అందరూ చదవండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎవరు చెప్పాడు ఈ మాట? శిష్యులకు చెప్తున్నాడు ఆయన. అంటే శిష్యులు కూడా మోసపోతారేమో అని యేసు ప్రభుకు డౌట్ వచ్చింది వాళ్ళ మాటలను బట్టి. కాబట్టి నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసేది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకి ఏమైతే చెప్తూ వచ్చారో ఆ మాట మీకు కూడా ఆత్మ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మోసపరచకుండా చూచుకొనుడి. అంటే ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. జాగ్రత్తగా ఉండేదాని కొరకు మనకు చేత కాకపోతే, మన శక్తి చాలకపోతే, శక్తిమంతుని దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రభువా నీ శక్తి నాకు ఇవ్వు, ఆ శక్తి ద్వారా నేను బలంగా జీవించడానికి నాకు సహాయం చేయని అడిగినట్టయితే ప్రభు సహాయం చేసేవాడు. దయచేసి ఇక మీదట ఈర్ష్య ద్వేషాలు మానేయండి, కోపతాపాలు మానేయండి, సణుగుణుగుణుగులు మానేయండి. చక్కని సమాధాన స్థితిలో కొనసాగినట్లయితే మీరు అభివృద్ధి అవుతారు, మీ కుటుంబం అభివృద్ధి అవుతుంది. మీ కుటుంబం మీ జీవితం ద్వారా మీ రూపుడు వారు అభివృద్ధి అవుతారు. తద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ, నామ మహిమ సంపూర్తిగా లోకమంతా ప్రజ్వలిస్తూ ఉంటుంది. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము బల్ల పాలు పొందే ముందుగా ఒక హెచ్చరిక తీసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఇక్కడ చెప్తూ ఎంతమంది కనికలను చూపిస్తున్నాడు. ఇక్కడ 25వ అధ్యాయం మొదటి వచనం చదువుకోండి. మీరు ఒకసారి చదువుకోండి, తర్వాత నేను ఊరికే క్లోజ్ చేస్తాను మీకు చెప్పేసి. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 10 మంది కన్యకల గురించి రాస్తూ వచ్చాడు. కన్యక అంటే ఏంటి అర్థం? యవనస్తులు. 10 మంది కన్యకలు.
10 మంది కన్యకల గురించి రాశాడంటే 10 మంది కూడా మానవ స్పందనోళ్లే, అవునా? లేదా 10 మంది గురించి ఎందుకు రాస్తాడు? 5 గురించే రాస్తాడు. ఏమన్నా అసలు జాగ్రత్త వినండి. 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొంటాకి వెళ్ళారా? ఏమ్మా భారతం వెళ్ళారా? వీళ్ళు ఏం చేశారు? కునికారు. ఎందుకని? ప్రభువు అక్కడ ఎలా ఉంటుంది, ఏ టైంలో ఉంటుందో మనకు తెలియదు. జాగ్రత్త. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి, లేవగానే స్తుతులు చెల్లించండి. తండ్రి అనే దేవుని యొక్క భద్రత మనకు ఉంటుంది. ఇక్కడ 10 మంది సంతోషంగా వెళ్ళిపోయారు డ్యూటీలు పట్టుకొని. వెళ్ళిపోయిన తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు ఇంకా రాలేదు, ఆలస్యం అవుతుందన్నారు. ఆ పక్కేలేరు, చక్కగా ఒరిగారు. అక్కడ ఒరిగితే ఏమైంది? చక్క కొనుక్కు వచ్చేసింది. మనకు కూడా మందిరంలో కాసేపు వాక్యం ఉంటే నిద్ర వచ్చేస్తుంది, లేకపోతే ఆకలి అవుతుంటుంది. అంతేనా? ఈ ఆకలి నిద్ర విడిచిపెడితేనే మనం దేవుని వాక్యాన్ని సమృద్ధిగా భుజించగలం. ఏమైనా సురేష్? అంతేనా? కొంతమంది కళ్ళు మూసి నిద్రపోతుంటారు, మెల్లిగా చూస్తున్నారు ఎవరు నిద్రపోతున్నారు. దేవుని దేవాలు ఎవరు నిద్రపోలే వాళ్ళ, లేకపోతే నిలబెట్టి పాట పాడేవాడిని. సరే, ఈ 10 మంది వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి లేట్ అయింది. లేట్ అయినప్పుడు ఒక 5 మాత్రం ఏం చేశారు? 10 మంది కునికారు. అయినా కానీ 5 మాత్రం సిద్ధంగా ఉన్నారు. అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు మెలకు ఉన్నారు, డ్యూటీలో నూనె ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే సిద్ధపాటు. మిగిలిన 5 ఏం చేశారమ్మా? లక్ష్మమ్మ ఏం చేశారు? నిద్రపోయారు. సడన్గా లేచి ఉంటారు, అప్పుడు ఆయన వచ్చేసి ఉంటాడు. తీరా లేచేటప్పటికి దానిలో దేవుని యొక్క ఆత్మకార్యములు తగ్గిపోయినాయి. విశ్వాసత సన్నగిల్లింది. విశ్వాసత కానీ అభివృద్ధి అయ్యుండుంటే వాళ్ళు మెలకు ఉండేవాళ్ళు, ఇంటి దగ్గరే నూనె సమృద్ధిగా తెచ్చుకునేవాళ్ళు. పర్వాలేదులే అని వచ్చారు. జాగ్రత్త. పర్వాలేదు అన్నట్టు జీవిస్తున్నావేమో, పర్వాలేదులే అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ప్రతి క్షణము కూడా తండ్రి అనే దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు అనుగుణంగా జీవిస్తేనే తప్పితే ఈ 5 కన్యకల్లాగా కునికేదానికి అవకాశం ఉంది. అప్పుడు పరిగెత్తున్నారు చేపల దగ్గరికి. ఆయన వచ్చేసాడు, పెండ్లి కుమారుడు. పరిగెత్తున్నారు. వాళ్ళు ఏమంటున్నాడు? వాడు చిల్లర ఇచ్చేటప్పటికి లేట్ అవుద్ది. ఆ నూనె పోసి చిల్లర ఇచ్చాడు. 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 50 రూపాయలు చిల్లర. అరే 50 రూపాయలు చిల్లలేదు అంటుంటారు. ఆ డిస్కషన్ స్టార్ట్ అవుద్ది. ఈ లోపల ఆయన వచ్చేసాడు. 5 ఏమయ్యారు? అంతకాలం మందిలో ప్రవేశించి ఆరాధిస్తేవాళ్ళు, అంతకాలం కూడా స్తుతించేవాళ్ళు, మొరపెట్టేవాళ్ళు, అన్నీ చేశారు. ఆ సమయం వచ్చింది 5కి మీరెవరో నాకు తెలియదు పొండి అన్నాడు. అంతే ఆయన ఒక్క క్షణంలో. నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఇప్పుడు? నువ్వు స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. 10 మంది కన్యకల్లో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 కన్యకలు లోపలికి వెళ్ళారు, 5 కన్యకలు విడిచిపెట్టబడ్డారు. ఇప్పుడు నువ్వు విడిచిపెట్టబడే స్థితిలో ఉన్నావా, లేకపోతే లోపలికి ఎంటర్ అయ్యే స్థితిలో ఉన్నావా? ప్రశ్నించుకొని పరీక్షించుకొని అప్పుడు బలలో పాల్గొంది. పరీక్షించుకోండి ఫస్ట్. అలవాటు ప్రకారం బలలో పాలు పొందొద్దు. ప్రభువా ఈ 5,000 ఉన్నాను నేను అంటే మంచిదే. ఒక 5,000 లేకుండా ఉంటే ప్రభువా నన్ను క్షమించండి, ఈ మొట్టమొదటి 5 ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వచ్చాడో లోపలికి వెళ్ళారో ఆ విధంగా ఉండేదానికి కూడా నాకు సహాయం చేయండి అని అడిగినట్లయితే వెంటనే సహాయం చేస్తాడు దేవుడు. అట్లా అడిగి సిద్ధపడి అప్పుడు బలలో చేయబెట్టండి. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి అందరూ చదవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని పాత్రలో పాల్గొనవలెను. ఏం చేయమన్నాడమ్మా? ఈ 5 పరీక్షించుకో. ఏ 5లో ఉన్నావు? పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు నేను లోపలికి వెళ్ళేటువంటి 5లో ఉన్నాను అంటే యు కమ్ విత్ హ్యాపీనెస్. యు ఆర్ ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది లార్డ్స్ టేబుల్. దేవుని బలలో పాలు పొందడానికి ప్రేమపూర్వక దేవుడే ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ 5లో వల్ల ఉంటే మాత్రం సందిగ్ధంలో పడ్డావు. మోకాళ్ళను క్షమాపణ అడుగు, ఈ 5లో సమకూడు, అప్పుడు బలలో చేయబెట్టు. ప్రభు వాక్యం దీవించునుగాక. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు వంటి మా దేవ, మీకు వందములు స్తోత్రములు. ప్రభు గొప్ప దేవుడవు, మహాశక్తి గల దేవుడవు, మహోన్నతుడవు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో సింహాసనం అధిష్ఠించిన దేవుడవు. భూమి మీద ఉన్నటువంటి మమ్ములను
సియోను నుండి, పరిశుద్ధ స్థలము నుండి చూసి ఆదరించే దేవుడిగా ఉన్నందుకు మీకు వందములు, స్తోత్రములు ప్రభు. మేము ఏ పాటి వారమండి? మహోన్నతమైన దేవుని నామాన్ని ఉచ్చరించుటకు మేము ఏ పాటి వారము? అయినప్పటికీ కూడా కేవలం మీ కృప, మీ దయను బట్టియే మేము మీకు విరోధంగా జీవించినప్పుడు మీరే మీ కందుష్ని మళ్లించినారు. మీరు చూసి నన్ను, మమ్మల్ని క్షమించినారు. ప్రభువా, క్షమించడమే కాకుండా పాపరహితులుగా జీవించేదాని కొరకు మీ ప్రియకుమారుని ఘోరమైన మరణానికి అప్పగించినారు. మీ ప్రియకుమారు యేసు ప్రభుల వారు మీ చిత్తాన్ని నెరవేర్చేదాని కొరకు, మమ్మల్ని రక్షించేదాని కొరకు తన సర్వస్వాన్ని సమర్పించినందుకు మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మా సేవ జీవితం అంతా కూడా మిమ్మల్ని మహింపరిచిన, ఘనపరిచిన, మీ గొప్పతనాన్ని ఇతరులకు బయలుపరిచిన మీ రుణం తీర్చుకోలేము. అయినప్పటికి కూడా అనేక పర్యాయములు ఈ పాసందులో చేరి ప్రార్థించేదానికి, స్తుతించేదానికి, మీ యొక్క స్వరం వినేదానికి మాకు అనేక తరుణాలు ఇస్తూ ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మందిరంలో ప్రవేశించిన బిడ్డలందరినీ కూడా పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి కుటుంబాల్లో కొంతమంది మందిరం రావడం లేదు. దయగల ప్రభు, దయచేసి వారితో మాట్లాడి సంధించము. జీవమగల దేవుని ఎరుగుటకు, ధన్యత కలిగి ఉంటకు మీరే కృప చూపము. ఎవరైతే వస్తూ ఉన్నారో వారిలో ఉన్న బాధను తొలగించేదాని కొరకు వారి కుమారులు, కుమార్తెలు, బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు మందిరానికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయం. తద్వారా ఇక్కడ కొన్ని బిడ్డలందరూ కూడా సంతోషభతులుగా జీవించటకు మీరే కృపతో పోలికగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. మేమేం చేయగలం ప్రభు? మేము మాట్లాడగలం, చెప్పగలమే కానీ వారిలో తీర్మానం తీసుకురాలేము. అది కేవలం మీ ఒక్కరి వల్ల అవుతుంది ప్రభు. దయచేసి ఇక్కడ కొన్ని బిడ్డలందరి బిడ్డలను మీరు కనికరించవలసిందిగా పేరున జ్ఞాపకం చేసుకొని మాట్లాడి సంధించి మందిని నడిపించి మీ స్వరం విని నూతన పరచబడటానికి మీరే సహాయం చేయవలసిగా ప్రార్థించుకుంటూ ఉన్నారు. దయగల ప్రభు, బిడ్డలు నీ పని చదువుకుంటూ ఉన్నారు ప్రభు. స్కూల్ స్టార్ట్ అయినాయి. చదువులు వారికి ఆర్థికంగా సహాయం చేయము. మన జ్ఞానం అనిపించి ప్రభు, వారి లోకం వైపు చూడకుండా మీ వైపే చూస్తూ మీ జ్ఞానం సంపాదించుకొని వారి చదువులో దూసుకువెళ్ళటకు మీరే సహాయం చేయవలసిగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూసి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి ఉద్యోగాలు అనిపించము. కొంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహాలు కూడా జరిగించము. సంతానం కొరకు చూసేటువంటి వారిని ప్రభు, ఉద్యోగాల కొరకు చూసేటువంటి వారిని తండ్రి, డ్రైవింగ్లో శ్రమపడేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోను. కంపెనీలో, గృహాల్లో పనిచేసిన బిడ్డలందరినీ కూడా పేరున కరిమేల ప్రాంతం విశ్వాసులు అందరినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మీ వైపే చూస్తూ మీ అడుగుజాడలు నడుచుటకు మీరే కృప చూపవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. మీ దయను, మీ కృపను తండ్రి కొనసాగింప చేయవలసిగా ప్రార్థించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరొక పర్యాయం ప్రభుదాసు గారిని మీ సదరి ఎత్తుపడుతున్నాం. వృద్ధాప్యంలో ఉన్నాడు, కొంత అనారోగ్యం ఉన్నది, రాలేకపోతున్నాడు ప్రభు. నూతన బలము, శక్తి అనుగ్రహించము. తన భాగము తనకు అనుగ్రహించి దినదిన నూతన పరచబడటానికి మీరే సహాయం చేయవలసిన ప్రార్థన. సహోదరిని కూడా భద్రపరచము. తను చేసేటువంటి సేవను, తండ్రి సహోదరునికి చేసే సేవను మీరే ఆశీర్వదించవలసిగా, బహుమానంగా ప్రార్థించుకోండి. వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిగానే మరియమ్మ గారిని, అని కుమారుణ్ణి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగానే తండ్రి ప్రార్థన ఏదైతే అవసరం ఉన్నదో, అక్కర ఉన్నదో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వారి అక్కలు తీర్చవలసిగా ప్రార్థించుకుంటాం. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారిని స్వస్థపరచుము. ఎవరైతే తండ్రి విశ్వాసతలో వెనుకంజ వేశారో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా మోసపోకుండా మీరు భద్రపరచవలసిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. యవనస్తుల కూడికలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొనము తండ్రి, వారిని ఆశీర్వదించము. వారి బాల్యమందే సృష్టిగత ఎరుట్లుగా సహాయం చేయి. సండే స్కూల్ టీచర్స్కి బహుమానం అర్పించము. వారు సండే స్కూల్ బిడ్డలకు ఎంతో ఓర్పుతో లెసన్స్ చెప్తున్నారు. బిడ్డల బాల్యమనందు వారు ప్రభువుని ఎరిగి దేవుని భయంతో ఎదుగుటకు మీరే సహాయం చేయము. తల్లిదండ్రుల కుటుంబాల్లో సంతోష సమాధానాలు అధికం చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాను. దయగల తండ్రి, అబ్రహంగాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. మా మధ్యకు తండ్రి క్షేమంగా తీసుకోవాల్సిందిగా ప్రార్థించుకుంటాను. కుటుంబాన్ని కూడా జ్ఞాపకం తన అక్కర్లు తీర్చు. బిడ్డలు ప్రేమించి తీసుకొని వచ్చిన కానుకలను బట్టి మీకు వందములు. దయగల ప్రభు, కానుకలు నూరంతలుగా ఫలింపచేసి మరలా మేము మందిరంలో పనిచేయటకు మీరే సహాయం చేయవలసిగా ప్రార్థించుకుంటూ బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ తిరిగి గృహాలకు వెళుతున్నారు. ప్రభు, గృహాలకి క్షేమంగా తీసుకుని వెళ్ళము. వారిని ఆశీర్వాదాలతో కుమ్మరించవలసిగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. తర్వాత యూత్ మీటింగ్ అయిన తర్వాత చిన్న మీటింగ్ ఉంది ప్రభు, మాకు సహాయం చేయం. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయం. ఒక నూతనమైన కార్యం జరిగించవలసిగా ప్రార్థించుకుంటూ మందిరాన్ని పూర్తి చేసుకుంటానికి మీరే మీ హస్తాన్ని అందించవలసిగా ప్రార్థించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము వీరందరికి కూడా తోడు నెడయుండురుగాక. ఆమేన్.